నా కొత్త సబ్స్క్రైబర్ ఒకరు చెరి అనే వాళ్ళు ఒక కామెంట్ పెట్టారండి. దానికి నేను ఒక వీడియో రిప్లై చేద్దాం అనుకున్నానండి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హలో అండి. ఐఎమ్ న్యూ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ అండి. ఐఎమ్ 35 నౌ. రీసెంట్‌గా నేను స్కిన్ గ్లోయింగ్ సీరం యూజ్ చేశాను. కానీ ఫేస్ మొత్తం డ్రైగా అయిపోయి ర్యాషెస్ కూడా వచ్చేసాయి. అలానే ఇది యూజ్ చేసిన దగ్గర నుండి అసలు ఫేస్‌కి ఇంకా ఏమి యూజ్ చేసినా కూడా ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ కూడా అవుతుంది. ఈవెన్ ఫేస్ వాష్ చేసినా కూడా వెంటనే డ్రైనెస్ 24 అవర్స్ డ్రైగానే ఉంటుంది. అసలు తట్టుకోలేకపోతున్నాను. సో ప్లీజ్ చెప్పండి, నేను ఏం చేయాలి ఇప్పుడు? ఎలా మనకి రిజల్ట్స్ రావాలి అనే దాని గురించి అని అడిగారండి చెరి గారు. చెరి గారు, చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందికి కామన్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆన్లైన్ లో సీరమ్స్ తీసుకొని బాగా డ్రైనెస్ వచ్చేసి లేకపోతే మొటిమలు వచ్చేసి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కదా. వాటికి ఎలాంటి సొల్యూషన్స్, అసలు ఎలా మనం చూస్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి అని నేను మీకు వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆన్లైన్ లో గూగుల్లో చూసుకొని లేక యూట్యూబ్ లో చూసుకొని డైరెక్ట్ గా ఆర్డర్ పెట్టేసుకొని చూసుకుందామని అనుకుంటూ ఉంటారు. నా సబ్స్క్రైబర్స్ కొంతమంది అంటూ ఉంటారు, సార్ క్రీమ్ ఏదైనా చెప్పండి, సన్ స్క్రీన్ ఏదైనా పేరు చెప్పండి, ఆ బ్రాండ్ పేరు చెప్పండి, ఇది బాగుంటుందా అని. మీరు మీ స్కిన్ ని అనలైజ్ చేసుకొని ఆ తర్వాత మనం ఆ స్కిన్ ప్రొడక్ట్స్ ట్రై చేసి ఆ తర్వాత ఏది పడుతుందో పడట్లేదో చూసుకొని ఆ తర్వాత మనం ట్రై చేయాలండి. ఇష్టం ఉన్నట్టుగా మనం సీరమ్స్ తీసుకొని సూపర్ మార్కెట్ లో ప్రొడక్ట్స్ లాగా కొనుక్కొని మనం డైరెక్ట్ గా యూజ్ చేయకూడదు. చర్మం అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుందండి. సో చర్మాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం నడిపించే బండి ఏదన్నా గానీ మంచి మెకానిక్ దగ్గరనే తీసుకెళ్తాం కదా. అలానే మనము మీ చర్మాన్ని అర్థం చేసుకోవాలంటే మీరు మా దగ్గరకు వస్తే దాని తగ్గట్టుగా మేము చూసి అనలైజ్ చేసి మీకు ఈ విధంగా సన్ స్క్రీన్ బాగుంటుంది, ఈ విధంగా మాయిశ్చరైజర్ బాగుంటుంది, ఇక్కడ ఇలాంటి సీరం అవసరం ఉంది, మొటిమలకి ఉంది, పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి పిగ్మెంటేషన్ సీరమ్స్, ఇలాంటి డిఫరెంట్ గా మనం ఆలోచించి ఆ తర్వాత మనం ఫేస్ వాషెస్ కూడా మనం తగ్గట్టుగా యూజ్ చేసి తర్వాత నెక్స్ట్ విజిట్ లో మనం అర్థం చేసుకొని అసలుకి ఈ విధంగా మనం మార్చుకుంటే ఈ ప్రోడక్ట్ నాకు నచ్చలేదు, ఆ ప్రోడక్ట్ నాకు డ్రైనెస్ వచ్చింది, ఆ ప్రోడక్ట్ వల్ల పింపుల్స్ బ్రేక్అవుట్ అయ్యాయి, ఇలాంటి చాలా డిస్కషన్స్ అయినాకనే మనకి మంచి సెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనకి దానికి ఇమిడిపోయినాక రిజల్ట్ తో పాటు మనకి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వచ్చేటట్టుగా ప్రయత్నం చేయవచ్చండి. అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చెరి గారికి అయితే ప్రాబ్లం అయింది కదండి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం చూసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు గమనించాల్సింది ఏంటంటే బయట క్రీమ్స్ ఏమైనా, మెడికల్ షాప్ క్రీమ్స్ ఏమైనా వాడుతున్నారా? మెడికల్ షాప్ క్రీమ్స్ వాడుతున్నా కానీ, బ్యూటీ పార్లర్ క్రీమ్స్ వాడుతున్నా కానీ, లేకపోతే స్టిరాయిడ్ బేస్డ్ క్రీమ్స్, మీరు ఫెయిర్నెస్ వైటనింగ్ క్రీమ్స్ వాడుతున్నా కానీ మీకు అది ఆపేయంగానే చర్మంలో బాగా విపరీతంగా డ్రైనెస్ ఉండి మొటిమలు వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఏది ట్రై చేసినా కానీ దానికి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుందండి. మనకి డ్రైనెస్ అనేది విపరీతంగా ఉండటం తోటి మనకి ఫస్ట్ చేయాల్సిన పని మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ ఎంతగా పెడుతూ ఉంటే అంత బెటర్ గా అవుతూ ఉంటుందండి. ఇవాళ ఫిబ్రవరి సీజన్ లో, మార్చ్ సీజన్ లో మనకి స్కిన్ అనేది విపరీతంగా డ్రై అవ్వటం అవుతూ ఉంటుంది. ఎందుకంటే రాత్రిపూట కొద్దిగా చల్లగాలి, తర్వాతనేమో ఉదయం పూట బాగా విపరీతమైన ఎండ ఉండటం తోటి చర్మంలో ఉన్న తేమ, మాయిశ్చరైజర్, తర్వాతనేమో మనకి ఉన్న చర్మంలో ప్లంపీనెస్ అంతా డీహైడ్రేట్ అయిపోతుందండి. ఆ డీహైడ్రేట్ అయిపోవటం తోటి చర్మంలో మనకి బాగా డ్రైనెస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ డ్రైనెస్ అనేదాన్ని మనం కౌంటర్ చేయాలనంటే ఫస్ట్ మాయిశ్చరైజర్ బాగా పెట్టాలి. డాక్టర్ గారు, మరి మాయిశ్చరైజర్ నేను రాత్రి పెట్టాను, మళ్ళీ ఉదయం పూట మళ్ళీ ఏం చేయాలి, నాకు అయినా కానీ డ్రైనెస్ ఉంటుంది అని అంటారు. అలా డ్రైనెస్ విపరీతంగా ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ ని మీరు చేంజ్ అనే చేయాలండి. లేకపోతే ఈ మాయిశ్చరైజర్ మంచిగానే నప్పుతుంది అని అంటే మనం డైలీ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కూడా మాయిశ్చరైజర్ పెట్టవచ్చు. సన్ స్క్రీన్స్ పెట్టినా మంట పుడుతుంది, ఫేస్ వాష్ చేసినా మంట పుడుతుంది అని అంటే మీ స్కిన్ అనేది బాగా డ్రైనెస్ అయింది. ఫేస్ వాషెస్ లో క్లెన్జర్స్ యూస్ చేయండి. క్లెన్జర్స్ లో కూడా సిటైల్ ఆల్కహాల్ క్లెన్జర్స్ అవి యూస్ చేయవచ్చు అనమాట. ఇలాంటి సిటైల్ ఆల్కహాల్ క్లెన్జర్స్ తోటి ఏమవుతాయనంటే మీకు నాన్ ఫోమింగ్ ఫేస్ వాషెస్ ఉంటాయి అనమాట. మీకు ఎక్కువ ఫోమ్ వచ్చింది అనుకోండి, మీ చర్మంలో ఉన్న తేమ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే క్లెన్జర్స్ లో మీకు తేమ పోకుండా మీకు ఎక్కువ ఫోమ్ రాకుండా ఉంటది చూడండి. ఆ క్లెన్జర్స్ అనేటివి చర్మంలో మీకు సాఫ్ట్నెస్ అనేది, మృదువత్వం అనేది తీసుకొస్తుంది అనమాట. మీకు మీ చర్మంలో సాఫ్ట్నెస్ అనేది తీసుకొస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ గ్లైకాలిక్ యాసిడ్ ఫేస్ వాషెస్ కానీ, సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాషెస్ కానీ, లేక ఇతరత్ర మనం ఏవన్నా గ్లూటథైన్ ఫేస్ వాషెస్ కానీ యూస్ చేయటం తోటి చర్మంలో డ్రైనెస్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది.
సో ఈ విధంగా మనం జాగ్రత్తలనేవి తీసుకోవాలి. ఫేస్ వాష్ మార్చుకోవాలండి. మాయిశ్చరైజర్ ఏదైతే నప్పుతుందో చర్మానికి అది యూజ్ చేయాలండి. అలానే మీకు సన్ స్క్రీన్ గనక పెట్టుకుంటే గనక ఎక్కువ ఆయిలీగా ఉన్న సన్ స్క్రీన్ 50 SPF ఉన్న సన్ స్క్రీన్స్ మీరు వాడుతూ ఉంటే మంచిగా ఉంటుందండి. సో ఇదండి విషయం. చర్మానికి మీరు జాగ్రత్తలు తీసుకోవాలనంటే ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మీకు బెటర్‌గా ఉంటుంది. సార్ మరి నేను టమాటో కూడా పెట్టొచ్చా అని ఇంకొక సబ్‌స్క్రైబర్ కూడా కామెంట్ పెట్టారు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు పెట్టొచ్చా అని చెప్పేసి అడిగారనమాట. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు టమాటోస్, పపాయాస్ కాకుండా మంచిగా ఒకటి హైడ్రేషన్ గాని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ మాయిశ్చరైజర్, తర్వాత సీరమ్స్ కాకుండా గాని మళ్ళీ క్రీమ్స్ కానీ, ఫేస్ వాషెస్ కానీ, సన్ స్క్రీన్స్ కానీ ఇవి చేసుకొని మాయిశ్చరైజింగ్ కంటెంట్ అనేది చర్మంలోకి బెటర్ అయినాక అప్పుడు వారానికి ఒకసారి గాని, 2 వారాలకు ఒకసారి గాని మీరు హోమ్ రెమెడీస్‌గా టమాటో కానీ, పపాయ కానీ మీరు ప్రయత్నం చేయవచ్చు. ఈ విధంగా మనం చేసుకొని చర్మంలో ఏ విధమైన రియాక్షన్ రాకపోతే పర్లేదండి. టమాటో, పపాయ కూడా 99.9% మీరు ఖచ్చితంగా మీకు సేఫ్‌గా ఉంటుందండి. కానీ ఆ 0.1% ఎప్పుడైనా వికటించవచ్చు. సో హోమ్ రెమెడీస్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నిన్న నాకు ఒక పేషెంట్ వచ్చారు. కాఫీ పొడి, పెరుగు, పాలు ఇవన్నీ కలిపి పెట్టుకున్నారు. చర్మం అంతా కందిపోయింది. అనవసరంగా స్కిన్ అంతా డ్యామేజ్ అయింది. ఒక నెల, 2 నెలలు ఖచ్చితంగా టైం పడుతుంది అది సెటిల్ కావడానికి. ఆ తర్వాతనే మేము పిగ్మెంటేషన్‌కి ట్రీట్మెంట్స్ ఏమైనా చేయాల్సిన అవసరము ఉంటుందండి. కానీ అసలుకి ఉన్న చర్మాన్ని మంచిగా కాపాడుకుంటే సరిపోతుంది కదండీ. వంటింట్లో చిట్కాలు అంటారు కదండీ. అక్కడెళ్లి మనకి ఏది ఉంటే అది తీసుకొని పెట్టుకోవటం గాని అలాంటిది ఏది చేయకండి. దయచేసి అర్థం చేసుకోండి. మీకు హైడ్రేషన్ కావాలి అనంటే టమాటో, పపాయ ఇది యూజ్ చేయొచ్చు. అది కూడా 99.9% సేఫ్‌గా ఉంటుందండి. సో హోమ్ రెమెడీస్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెడికల్ షాప్ క్రీమ్స్ అలాంటివి ఏం తీసుకోకూడదు. సాఫ్ట్ ఫేస్ వాషెస్ యూజ్ చేయాలి. మంచి మాయిశ్చరైజర్ నప్పుతున్నదని యూజ్ చేసుకోవాలి. అసలుకి మీ స్కిన్‌కి ఏ విధంగా అవసరం ఉంటుంది అనే దాని గురించని మీరు తెలుసుకోవాలంటే మీరు మా దగ్గరికి వచ్చి మీ స్కిన్‌ని అనలైజ్ చేయించుకొని దాంతోటి మనకి అండర్‌స్టాండింగ్ చేసుకొని మనం ప్రొడక్ట్స్ కానీ, ప్రొసీజర్స్ కానీ మనం ప్లాన్ చేస్తామండి. డ్రైనెస్ ఉంటే ఏ విధమైన ప్రొసీజర్స్ చేస్తారు అని అడుగుతుంటారండి చాలామంది. డ్రైనెస్ ఉన్నప్పుడు మనకి హైడ్రో బూస్టర్స్ కానీ, స్కిన్ బూస్టర్స్ కానీ చేయటం తోటి చర్మంలో మనకి మంచి నిగారింపు అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి మంచి నిగారింపు వచ్చినప్పుడు చర్మంలో మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. చర్మంలో మనకి మంచి హైడ్రేషన్ రావాలనంటే హైడ్రా ఫేషియల్ అనే ప్రొసీజర్ కూడా ఉంటుంది. ఎలా చేస్తారు? హైడ్రా ఫేషియల్ అనేది మన చర్మం లోపలికి సీరమ్స్ కొని ఇన్ఫ్యూజ్ చేసి డెడ్ స్కిన్ లేయర్స్ ని తీసేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ డెడ్ స్కిన్ లేయర్స్ ని అన్ని తీసేసినప్పుడు కొత్తగా ఫ్రెష్ వచ్చే స్కిన్ కొద్దిగా హెల్తీగా ఉంటుందన్నమాట. టెక్స్చర్ కూడా, టోన్ కూడా మంచిగా బెటర్ గా అవుతూ ఉంటుంది. అలానే మనకి వచ్చేసి వేరే విధమైన హైడ్రో బూస్టర్స్, స్కిన్ బూస్టర్స్ అనేటివి హైలూరానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అవి చేసేసుకొని దాంట్లో మనకి చర్మంలో కొల్లాజన్ లోపలికి వెళ్ళి అక్కడ మనకి హైడ్రేషన్ అనేది తీసుకొస్తూ ఉంటుంది. హైడ్రేషన్ తీసుకురావటం తోటి కొల్లాజన్ కూడా కొత్త కొల్లాజన్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. సో ఈ కొత్త కొల్లాజన్ తోటి రావటం తోటి చర్మంలో క్వాలిటీ అనేది, అలానే హైడ్రేషన్ అనేది, అలానే మీకు స్కిన్ సాఫ్ట్ గా అవ్వటం అనేది, స్కిన్ క్వాలిటీ అనేది పెరగటం జరుగుతూ ఉంటుంది. ఇవి రిపీటెడ్ గా చేసుకుంటూ ఉండాల్సి వస్తుందని మీరు వస్తే ఫస్ట్ మా దగ్గరికి అప్పుడు నేను మీకు చూసి చెప్పగలనండి. సో ఇదండి విషయం. చర్మానికి సంబంధించింది అయితే ఈ విధంగా మనం జాగ్రత్తలు అవి తీసుకోవాలి. ఒకవేళ మీరు మెడికల్ షాప్‌లో స్టెరాయిడ్ క్రీమ్స్ తీసుకోవటం కానీ, ఒకవేళ మీరు మెడికల్ షాప్‌లో స్టెరాయిడ్ క్రీమ్స్ తీసుకోవటం కానీ, ఫెయిర్‌నెస్ క్రీమ్స్ బ్యూటీ పార్లర్‌లో తీసుకోవటం కానీ చేస్తే గనక ఆన్‌లైన్‌లో సీరమ్స్ తీసుకుంటే గనక దయచేసి అలాంటి క్రీమ్స్, సీరమ్స్ ఇవన్నీ ఆపేసి మాయిశ్చరైజర్ తోటి మీ స్కిన్‌ని హైడ్రేట్ చేసుకొని ఆ తర్వాత మీరు మా దగ్గరికొస్తే దానికి తగ్గట్టుగా మేము పరిష్కారం చేస్తామండి ఉన్న ప్రాబ్లమ్‌కి. ఇలాంటి అనేక సందేహాలకి, ప్రశ్నలకి, అపోహలకి మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే నాకు సమయం కుదిరినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ తప్పకుండా చేస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ కలవాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి.